హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నైట్కి చపాతీ చేస్తున్నాను. చపాతీ ఏ విధంగా కలుపుకుంటే ఎలా మెత్తగా స్మూత్గా వస్తాయో మీకు ఇప్పుడు పిండి కలిపి చూపిస్తాను. నేనైతే ఒక కప్పు పిండి తీసుకున్నాను, గోధుమ పిండి. తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్, మరీ ఎక్కువ కాకుండా సరిపోని చూసి వేసుకుంటున్నాను. దాని తర్వాత నేనైతే కొద్దిగా షుగర్ అయితే వేసుకుంటాను. ఎప్పుడు చపాతీ చేసినా పూరీ చేసినా షుగర్ అనేది కొద్దిగా షుగర్ అయితే వేసుకుంటాను. చపాతీ చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. చపాతీలో కానీ పూరీలో కానీ వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి. పూరీలు స్మూత్గా ఉంటాయి, చపాతీలు స్మూత్గా ఉంటాయి. పూరీలు అయితే పొంగుతాయండి మంచిగా. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ షుగర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మనం కొన్ని ఇట్లా చల్లుకుంటా పిండి అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చపాతీ పిండిని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా అంతా కలిసేటట్టు. ఇప్పుడు షుగర్ వేసాను కాబట్టి కొద్దిగా లూజ్గా ఉంది, పర్లేదు, ఏం కాదు, చాలా బాగుంటాయి అన్నమాట. షుగర్ అంతా కరిగి కూడా ఇంకొంచెం లూజ్ అవుతుంది, కానీ ఏమీ కాదు. చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇట్లా ఆయిల్ పెట్టేసి ఇలా పక్కన పెట్టుకొని చూసారు కదా, దీని మీద ఒక క్లాత్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ పైన పెట్టేసి కవర్ చేస్తే ఈ విధంగా కలుపుకొని పైన ఆయిల్ అయితే పోసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే నేను మూత అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ అయిందండి. 5 మినిట్స్ అయిన తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, చాలా ఎంత బాగుందో. మళ్ళీ ఒకసారి దీని మీద పెట్టుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే సైజు కావాలో ఆ సైజులో మనం ఇప్పుడు పిండిని ఈ సైజు అయితే సరిపోద్ది అనమాట. నాకు తక్కువే కాబట్టి ఇంకా 4-5 చేస్తున్నాను నేను. అంతే, 5 అయినాయి. ఈ 5 అయినాయి అనమాట. సరే, నేనైతే పెంక పెట్టుకున్నాను. ఇప్పుడే వేడవుతుంది. కొద్దిగా పిండి చల్లుకొని ఈ విధంగా మలుచుకోవాలి. ఈ విధంగా మలిచి మళ్ళీ కొద్దిగా పిండి తీసుకొని మళ్ళీ పిండి చల్లుకొని ఈ విధంగా అయితే చేసుకుంటే చపాతీ మంచి పొరలుగా వస్తాయన్నమాట. తింటున్నా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది ఇలా వస్తే. మీరు కూడా ఈ విధంగా పిండి కలిపి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం గోధుమ పిండి పూరీలు కానీ చపాతీ కానీ చేసేటప్పుడు అందులో కొద్దిగా షుగర్ వేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటాయి అన్నమాట.
నాకు ఇంత వెడల్పు చాలన్నమాట. ఇంత వెడల్పు అయితే నేను వేసుకున్నాను. మరీ మందంగా అయితే లేవు, చూసారు కదా, మరీ మందంగా అయితే లేవు. ఇప్పుడైతే పెంక వేడైంది, నేను వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా అయినామండి. మనకి ఇప్పుడు బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ చపాతీ పైన బబుల్స్ ఫామ్ అయినప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా ఆయిల్ పట్టదన్నమాట. కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. మనం ఆయిల్ లేకుండా కానీ కూడా వేసుకోవచ్చు. చూసారా, మీకు కనిపిస్తుందా బబుల్స్ ఫామ్ అయ్యేది? కనిపిస్తుందా? పెద్దది వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. కొద్దిగా అయితే వేసుకున్నాను ఆయిల్. చూడండి, చూసారా ఎలా పొంగిందో చపాతీ? చాలా స్మూత్గా వస్తుందండి. మనం ఆయిల్తో కాకుండా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అన్నమాట. పిల్లలకైతే చాలా మంచిది నెయ్యి. ఆయిల్తోటే కాల్చుకోవాలనేది లేదు, నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. ఇలా మంచిగా రౌండ్గా సైడ్స్ అయితే ఇట్లా ఒత్తి పట్టాలి. ఒత్తి పడితే మనకి సైడ్స్ కూడా మంచిగా కాలుతుందన్నమాట. పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా కాలిపోతుంది. చూసారా ఎంత స్మూత్గా, ఎంత మంచిగా వస్తుందో? మీరు కూడా ఈ విధంగానే చేస్తారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ, నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయన్నమాట. ఈ విధంగా వేడివేడిగా వేస్తుంటే తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. చూసారా కదా, చూసారా ఎంత బాగుందో, స్మూత్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? చాలా స్మూత్గా వచ్చింది. ఈ విధంగా తుంపుకొని తినడే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.